రైతులు కానివ్వండి, మేమందరం కానివ్వండి, రవిశంకర్ గారికి వాళ్ళ టీంకి కూడా రుణపడి ఉన్నాం. ఇది ఒక 1 ఇయరే కాదు, ఎవ్రీ ఇయర్ ఈ సినిమా గురించి మాట్లాడుకునే విధంగా ఉంటుంది. కష్టార్జితంతో సంపాదించుకున్న ధనంతో కోట్ల రూపాయలు వెచ్చించి గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాని నిర్మించాడు మిత్రుడు రవిశంకర్. ఈ సినిమా నిర్మాణం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పాం. 3 గంటల సేపు ఓపికగా కథ విన్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క గుండెకి తాకేటట్టుగా ఆయన సినిమా తీయగలిగాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మరి ఒక బ్రహ్మాండమైన మెజార్టీ రావడానికి ఈ రాజధాని ఫైల్ సినిమా కూడా ఒకటి కారణమని నేను భావిస్తాను. సైకో పాలన అంతానికి శంఖారావం పూరించిన రాజధాని ఫైల్స్ చిత్రానికి ఏడాది. డబ్బు కోసమో పేరు కోసమో సినిమాలు చేసేవారుంటారు. కానీ ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసం, ప్రజల్లో ధైర్యం నింపడం కోసం, కీచక పాలకుల నుంచి రాష్ట్రాన్ని కాపాడడం కోసం నిస్వార్థంగా సినిమాను నిర్మించేవారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తే కంఠంనేని రవిశంకర్ గారు.